రామాయ రామచంద్రాయ రామభద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. స్మరవారం వారం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ స్వాగతం. ప్రతి ఏకాదశి నాడు మనం జరుపుకుంటున్నటువంటి నామరామాయణ సత్సంగానికి మీ అందరికీ కూడా స్వాగతం. గడిచిన తరగతిలో శ్రీమద్ దశరథ నందన రామ అనేటువంటి నామాన్ని స్వీకరించి అందులో అంతర్భూతంగా ఉన్నటువంటి ఉపదేశాన్ని శ్రవణం చేశాం. అందులో దశరథుని యొక్క గుణగణాలను మనం చూసాం. ఆ గుణాలను గనక మనం పెంపొందించుకుంటే శ్రీరామచంద్రుడు దశరథుడికే కాదు మనలను కూడా ఆనంద పెడతాడు అన్న దాంట్లో ఏ సందేహము లేదు. ఈరోజు మనం తర్వాత నామాన్ని దర్శించే ప్రయత్నం చేద్దాం. 7వ నామం అయినటువంటి కౌసల్యాసుఖ వర్ధన రామ. కౌసల్యాదేవి యొక్క సుఖమును ప్రవర్ధమానము చేసేటువంటి రాముడు. వర్ధింపజేయడము అంటే పెంపొందించడం. కౌసల్యాదేవి యొక్క సుఖమును పెంపొందించేవాడు శ్రీరాముడు. ఈ 7వ నామంతో శ్రీ రామచంద్రుల వారి జన్మ అన్నది పూర్తయింది. కారణం ఏమిటి అంటే వంశం యొక్క పేరు వచ్చినది. చండకిరణకుల మండన రామ. సూర్యవంశం యందు ఆవిర్భవించినటువంటి రామచంద్రుడు. సూర్యవంశంలో ఎవరికి జన్మించాడు అంటే దశరథ మహారాజుకి జన్మించాడు. అలాగే తల్లి ఎవరు అంటే కౌసల్యాదేవి. అలాగా తల్లిదండ్రుల పేరు రావడంతో రామచంద్రుల వారి జన్మ పరిపూర్ణమైనట్టుగా మనకు దర్శనమిస్తోంది. ఇక్కడ ఈ విషయాన్నంతటినీ కూడా స్మరించుకోవాలి అంటే మనం 6, 7 ఈ 2 నామాలను కలిపి అర్థం చేసుకోవాలి. ఏమిటవి అన్నప్పుడు శ్రీమద్ దశరథ నందన రామ కౌసల్యాసుఖవర్ధన రామ. తల్లిదండ్రుల యొక్క పేర్లను స్మరిస్తూ మనం ముందుకు వెళుతున్నాం. దశరథ మహారాజు తనకు సంతానం లేకపోవడం అనేటువంటి కారణం చేత ఏదో ఆయనకి ఒక వెలితి ఉంటూనే ఉన్నది. దానివల్ల ఒకలాంటి క్లేశం, తద్వారా ఒక చింత వారి యందు సతతము ఉండసాగింది. దానికి కారణం ఏమిటి అంటే తదనంతరం రాజ్యపాలన చేసేటువంటి వాడు ఒకడు కావాలి. రాజు బాధ్యత అది. రాజుకు ఉన్నటువంటి అనేకమైనటువంటి కర్తవ్యాలలో ఒక కర్తవ్యం, ఉత్తమమైనటువంటి ముఖ్యమైనటువంటి కర్తవ్యం తన తదనంతరం కూడా ప్రజలకు సుఖ సంతోషాలను అందించేటువంటి వాడిని రాజుగా సింహాసనం మీద కూర్చోబెట్టాలి. అలాంటి పుత్ర సంతతిని పొందడం రాజుగారి యొక్క బాధ్యత, కర్తవ్యం. ఆ స్థితిలో తాను ముందుకు వెళ్ళలేకపోతున్నానేమో అనేటువంటి ఒక చింత వారిని ఆవేశించి ఉన్నది. అటువంటి చింత నుండి తాను బయటపడాలనుకునేటువంటి సంకల్పం కూడా వారికి వచ్చింది. సహజమే కదండి. చింత ఉంటే అలాగే ఉంటే బాగుండు అని అనుకుంటారా? ఆ చింత అంటేనే దేని నుంచి అయితే మనం బయటపడాలి అని అనుకుంటున్నామో అదే చింత. అటువంటి చింత నుంచి
బయటపడడానికి దశరథ మహారాజు గారు ఏం చేశారో చూడండి. మనం కూడా నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఇది. వారు ఆ చింతను మరింతగా పెంపొందించుకోలేదు. అలాగని చెప్పి ప్రతి వాడితోనూ పంచుకోనూ లేదు. మనకి దశరథుల వారికి ఉన్నటువంటి భేదం అది. చింతను పెంచుకోవడం సరికాదు. అలాగని చెప్పి కనిపించిన ప్రతివాడి ముందు దాన్ని ఉద్ధృతపరచడం, వ్యక్తపరచడం కూడా మంచిది కాదు. నేను అందుకే చాలాసార్లు అంటూ ఉంటాను, డు నాట్ షేర్ యువర్ సారో, డు నాట్ ఎక్స్ప్రెస్ యువర్ సారో, డు నాట్ టాక్ అబౌట్ యువర్ సారో. ఎందుకలా అంటాను అంటే, ఒకడు అడిగాడు, ఎందుకండి అలా అంటున్నారు మీరు? వాడి సిద్ధాంతం ఏమిటి అంటే, చింతను గనక పంచుకుంటే అది సగం అవుతుంది, ఆనందాన్ని పంచుకుంటే అది ద్విగుణీకృతం అవుతుంది అన్న సిద్ధాంతం వాడిది. అలా అంటూ ఉంటారు కూడా. కానీ నాకేమనిపిస్తుంది అంటే, ఇప్పటికే జనాల దగ్గర కావలసినంతటి చింత ఉన్నది. ఎవరి దగ్గర అయితే అది ఉన్నాదో మళ్ళీ ఇంకొంచెం వాడికి ఎందుకు చెప్పడం చెప్పండి. కాబట్టి దశరథుల వారు ఈ రెండు పనులు కూడా చేయలేదు. వారు ఏం చేశారు అంటే, దశరథుల వారు వారి గురువు అయినటువంటి వశిష్ఠ మహర్షి పాదాల దగ్గర వారి యొక్క చింతను సమర్పించుకున్నారు. ఈ సంఘటనను ఆధ్యాత్మ రామాయణంలో 3వ సర్గలోని 2వ శ్లోకం నుంచి ఈ విధంగా తెలియజేస్తున్నారు. సోనపత్యత్వ దుఃఖేన పీడితో గురుమేకదా వశిష్ఠం స్వకులాచార్య అభివాద్యమబ్రవీత్. ఒకసారి సంతానం లేని కారణంగా ఈ ఉద్భవించినటువంటి దుఃఖంతో ఆచార్యుడు కులగురువు అయినటువంటి వశిష్ఠుల వారికి నమస్కరించి దశరథ మహారాజు ఈ విధంగా అన్నారు. స్వామిన్ పుత్రా కథం మే స్యుః సర్వలక్షణలక్షితా పుత్రహీనస్య మే రాజ్యం సర్వదుఃఖాయ కల్పతే. స్వామి, నాకు పుత్రులు జన్మించే ఉపాయం ఏమిటి? ఇక్కడ మీరు కొంచెం జాగ్రత్తగా వినాలి. కేవలం సంతానం కోసం ఆయన అడగడం లేదు. నాకు సంతానం కావాలి, కానీ ఎలాంటి సంతానం? సమాజాన్ని దుఃఖపెట్టే సంతానం కాదు. సమస్త శుభలక్షణాలు ఉన్నటువంటి పుత్రులు నాకు కావాలి. వారు నాకు ఏ విధంగా కలుగుతారు? ఇలా ఎందుకు అడుగుతున్నాను అంటే, పుత్రహీనుడైనటువంటి నాకు ఈ రాజ్యము కూడా దుఃఖంగానే కనిపిస్తోంది అని అంటారు. దీనికి వ్యాఖ్యానం, ఇంత రాజ్యం ఉన్నది, ఇన్ని భోగాలు ఉన్నా కూడా, ఇన్ని సుఖాలు ఉన్నా కూడా పుత్రహీనుడనైనటువంటి నాకు అంతా దుఃఖంగా ఉన్నది అని కూడా వ్యాఖ్యానం చెప్పొచ్చు. కానీ అది కాదు తాత్పర్యం. దీనిని, ఈ రాజ్యాన్ని తదనంతర స్థితిలో నిలపాలి, నా తదనంతరం కూడా ఈ రాజ్యము శుభలక్షణములతో వర్ధిల్లాలి, అలా చెయ్యలేనేమో అని నాకు దుఃఖం వేస్తోంది, అది నా దుఃఖానికి కారణం అని అంటారు. ఇక్కడ వివేకానందుల వారు చెప్పినటువంటి ఒక వాక్యాన్ని మనం గుర్తు చేసుకోవచ్చు. ఆయన ఏమంటారు అంటే, ఏ చైల్డ్ బోర్న్ వితౌట్ ఎ ప్రేయర్ ఈజ్ ఏ కర్స్ టు హ్యుమానిటీ. ప్రార్థన యొక్క స్పర్శ లేకుండా జన్మించినటువంటి ప్రతి బిడ్డ ఈ మానవత్వానికి ఒక శాపము అని అంటారు ఆయన.
ఈ మాట వెనకాతల చాలా గంభీరమైనటువంటి భావం ఉన్నది. ఈ రోజుల్లో చాలామంది పిల్లల్ని కనడం అన్నది ఒక పనిగా పెట్టుకున్నారే తప్ప ఆ కనడానికి ముందు ఒక దివ్య సంకల్పం కానీ ప్రార్థన కానీ ఏదీ లేదు. పోనీ పుట్టిన తర్వాత ఆ పిల్లవాడికి ఏమైనా మంచి సంస్కారాలు అందిస్తున్నామా అంటే అది లేదు. వారికి రామాయణం, మహాభారతం, భాగవతం ఇలాంటివి ఏదో విధంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నామా అది లేదు. దానికి తోడుగా ఆ పిల్లవాడు పొరపాటున నేను రామాయణం, మహాభారతం, భాగవతం వింటాను, చదువుతాను అంటే పిచ్చివాడా, ఇప్పటి నుంచి అవన్నీ ఎందుకు? రిటైర్ అయిన తర్వాత నీకు కళ్ళు కనపడవు, చెవులు వినపడవు, అప్పుడు ఎవరో గురువు గారిని ఆశ్రయిస్తే ఆయనే చెప్తాడు అని అంటారు. అలాగే వాడి యందు ఏదైనా ఇలాంటి శుభలక్షణాలు కనిపిస్తే ఆ తల్లిదండ్రులకు భయం పట్టుకుంటుంది. ఏమిటోనండి, ఇప్పటి నుంచి వీడికి భక్తి వైరాగ్యము అంటున్నాడు అని భయపడతారు. వైరాగ్యం రావడం అంటే అది ఎంత శుభలక్షణం చెప్పండి. నన్ను గనక అడిగితే ఒక్కడు గనక ఆధ్యాత్మికంగా వైరాగ్యంతో ఆధ్యాత్మికంగా ఎదిగితే ఒక్కడు ఉన్నా చాలు, అటు 7 తరాలు ఇటు 7 తరాలు తరించిపోతాయి అని శాస్త్రం చెప్తుంది. వారందరికీ కూడా స్వర్గప్రాప్తి కలుగుతుంది, అలాంటి దివ్యస్థితి ఉంటుంది అని శాస్త్రం చెప్తుంది. ఈ పిల్లవాడికి ఈ భక్తి జ్ఞాన వైరాగ్యాలు ఏమిటో, ఈ పిచ్చి ఏమిటో అనుకుంటూ ఉంటారు. శుభలక్షణాలు కావాలా, లేకపోతే అడ్డగోలుగా అయినా సరే మీ అబ్బాయి డబ్బులు సంపాదించాలా అని మీరు అడిగితే సమాజంలో ఎంతమంది దేనికి ఓటు వేస్తారు చెప్పండి? శుభలక్షణం ఉంటే బాగానే ఉంటుందండి, కానీ తప్పదు కదా. ఇవాళ రేపు సమాజం యొక్క పరిస్థితి ఎలా ఉన్నది అంటే ఏ విధంగా అయినా సరే డబ్బులు వస్తే మంచిది. కానీ మన పురాణ పురుషులు ఎవ్వరూ కూడా అలాంటి వారు కాదు. మన పురాణ పురుషులు ఎవ్వరూ కూడా అలాంటి వారు కాదు. ఆ మహనీయుల యొక్క జీవితాన్ని గనక మీరు దర్శించారు అంటే ఆ మహనీయుల యందు సర్వలక్షణ లక్షితులైనటువంటి పుత్రులు కావాలి అన్నదే ఉన్నది. కాబట్టి అలాంటి భావం ఉన్నది కాబట్టే ఆ భావానుసారంగా మనకి ఒక రామచంద్రుడు జన్మించాడు, ఒక కృష్ణుడు జన్మించాడు, భగవత్పాదులు వారు జన్మించారు, ఎందరో ఆచార్యులు జన్మించారు, వివేకానందుల వంటి వారు కూడా జన్మించారు. మన సంస్కృతి ఈనాడు కూడా నిలిచి ఉన్నది అంటే ఇలాంటి వారి భుజస్కంధాల మీద తప్పితే ఏదో మనం కంటున్నటువంటి పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా అన్నటువంటి సంతానం కాదు. కాబట్టి ఇప్పుడైనా సరే రామచంద్ర స్వామిని ఆ విధంగా ప్రార్థించాలి. మన పిల్లల సంగతి ఎలా ఉన్నా సరే ఇక దాన్ని ఏమీ చేయలేం. కనీసం వారికి పుట్టే పిల్లలైనా సరే నీ పాద పద్మముల యందు భక్తిని కలిగి ఉండాలి అని మనం ప్రార్థించాలి. సంస్కారవంతులైనటువంటి సంతానమే సంతానం. కానీ ఏదో కన్నామా పుట్టారా అంటే అది సంతానం కాదు. గోకర్ణుడు లాంటి వాడు ఒక్కడు ఉన్నా చాలు. అలాంటి వాడు ఒక్కడు జన్మించినా సరే తరిస్తాం. కానీ దుందుకారు లాంటి వాళ్ళు 100 మంది జన్మించినా ఏం లాభం చెప్పండి. కాబట్టి దశరథ మహారాజులో ఎంత సంస్కారం ఉందో, ఎంత దూరదృష్టి ఉంటే ఆ మాట అంటారు. పుత్రులు కావాలి అని అనడం లేదు,
సర్వలక్షణ లక్షితులైనటువంటి పుత్రుల్ని నేను కనాలి అని అంటున్నారు. దానికి ఉపాయం ఏమిటి అని వశిష్ఠుల వారిని ప్రశ్నించగా, తతో అబ్రవీత్ వశిష్టం భవిష్యంతి సుతాస్తవ చత్వార సత్వసంపన్నా లోకపాలా ఇవ పరా. వశిష్ఠుల వారు దశరథ మహారాజుకి అభయప్రదానం చేస్తూ, నాయనా దశరథ, నువ్వు సంకోచించాల్సిన పని లేదు, సందేహించాల్సినటువంటి అవసరం లేదు. భవిష్యంతి సుతాస్తవా, నీకు పుత్రులు కలుగుతారు. ఇది బహువచన ప్రయోగం. నువ్వు ఒకరో ఇద్దరో అనుకోవలసిన పని లేదు. చత్వారః, నలుగురు పుత్రులు నీకు కలుగుతారు. నువ్వు కోరినట్టుగానే సత్వసంపన్న, సత్వగుణము కలిగినటువంటి వారు లోకపాలాః ఇవ, లోకపాలకులు ఎంత శక్తి కలిగి ఉంటారో అంత శక్తి కలిగి ఉన్నటువంటి నలుగురు పుత్రులు నీకు కలుగుతారు. దానికి ఒక ఉపాయం ఉన్నది. దాని నువ్వు శ్రద్ధతో అనుష్ఠించు. దానికి నన్నేం చేయమంటారు స్వామి అంటే, శాంతాభర్తారమానీయ ఋష్యశృంగం తపోదనం అస్మాభిః సహిత పుత్ర కామేష్టిం శీఘ్రమాచరా. ఇప్పుడు నీకు సమయం అనుకూలంగా ఉన్నది కాబట్టి శీఘ్రమాచరా. శీఘ్రమాచర అంటే నేను ఏ ఉపాయమైతే నీకు చెప్పబోతున్నానో దానిని నువ్వు వెంటనే శీఘ్రముగా ఆచరించు. ఏం చెయ్యాలి అంటే, మొదట శాంతాదేవి గారి భర్త గారైనటువంటి ఋష్యశృంగుల వారిని పిలిపించు. ఇంతకుముందు ఒకానొక సమయంలో దశరథ మహారాజు వారు రాజ్యం విషయంలో వారికి ఋష్యశృంగుల వారు విపత్తు నుంచి రక్షించేందుకు గాను యజ్ఞయాగాదులు జరిపించినప్పుడు కృతజ్ఞతాభావంగా శాంతాదేవిని దశరథుల వారు ఆ ఋష్యశృంగులకు ఇచ్చి వివాహం జరిపించారు. దానిని గుర్తు చేస్తూ వశిష్ఠుల వారు ఏమంటున్నారు అంటే, శాంతా భర్త రమానీయ, శాంతాదేవి భర్త గారైనటువంటి ఋష్యశృంగం తపోధనం, మహాతపస్వి, తపస్యే ధనంగా కలిగినటువంటి ఋష్యశృంగుల వారిని పిలిపించు. అలాగే నేను కూడా ఉంటాను. అస్మాభిః సహిత పుత్ర కామేష్టి, అందరి సమక్షంలోనూ నువ్వు పుత్ర కామేష్టి యాగాన్ని జరిపించు, చెయ్యి. ఆ విధంగా దశరథుల వారికి వశిష్ఠుల వారు ఆజ్ఞనిచ్చారు. దశరథుల వారికి సంతానం ఎందుకు కలగలేదు అన్నది ప్రశ్నించుకుని వారు ఒక దర్శనం చేశారు. దశరథుల వారు పూర్వజన్మలో కొన్ని పాపాల కారణంగా ఈ జన్మలో దశరథుల వారికి సంతానలేమి అన్నది ఉన్నది అన్నది తెలుసుకుని పాప నివారణార్థం మొదట అశ్వమేధ యాగాన్ని చేయమన్నారు. యాగాలలో అశ్వమేధ యాగం అన్నది చాలా కష్టమైనటువంటి యాగం. అది చాలా కష్టంతో కూడినటువంటిది. కానీ దాన్ని శ్రద్ధాభక్తులతో నియమనిష్టలతో చేసినప్పుడు పూర్వకృత పాపకర్మ ఫలం తొలగిపోతుంది. ఇప్పుడు దశరథుల వారికి సంతానం కలగాలి అంటే 2 కార్యాలు జరిపించాలి. సంతానం కలగడానికి ప్రతిబంధకముగా ఉన్నటువంటి పూర్వజన్మ పాపం తొలగాలి. ఆ తర్వాత పుణ్యం తెచ్చేదిగా ఉండాలి. ఉన్న పాపం పోవాలి, అనుకూలమైనటువంటి పుణ్యం రావాలి. దానికి మొదట అశ్వమేధ యాగం అన్నది సంపన్నమైన తర్వాత పుణ్య
సముపార్జనకై పుత్రకామేష్టి యాగం చెయ్యాలి అని శాస్త్రంలో చెప్పబడింది. ఆ విధంగా పాప నివారణకై అశ్వమేధ యాగము, పుణ్యము దేవతా అనుగ్రహమునకై పుత్రకామేష్టి యాగము ఆ విధంగా చెయ్యవలసిందిగా వశిష్ఠ మహర్షిని ఆజ్ఞాపించారు. తదేది మునిమానీయ మంత్రిభిః సహితః శుచి యజ్ఞకర్మ సమారేభే మునిభిర్విత కల్మషైః. హే స్వామి, మీరు ఎలా చెప్పారో అలాగే చేస్తాను అని ఋషిశృంగమునులను పిలిపించి, అలాగే శుచి అయి మంత్రి పరివేష్టుడై దశరథ మహారాజు వారు యజ్ఞకర్మను ప్రారంభించారు. మహాయజ్ఞాన్ని పూర్తిగా గావించటకై పాపకల్మషులైనటువంటి మునులు ఎందరో కూడా దానికి సహాయపడ్డారు. తపస్సు చేత పాపక్షయము అని శాస్త్రంలో ఉన్నది. తపోభిక్షీణ పాపానా, ధార్మిక అనుష్ఠానం యొక్క ప్రయోజనం పాప నివారణము. అలాగా తపస్సు చేత పాపములను తొలగించుకున్న వారైనటువంటి మునులందరూ కూడా ఈ యజ్ఞమును సంపన్నం గావించారు. శ్రద్ధయాహూయమానౌ తప్తజాంబూనద ప్రభః పాయసం స్వర్ణపాత్రస్థం గృహీత్వోవాచ హవ్యవాత్. ఎప్పుడైతే వీరి చేత అత్యంత శ్రద్ధాభక్తులతో ఆ యజ్ఞకర్మ ఆచరించబడినదో, సంప్రీతులైనటువంటి దేవతలు వారి అనుగ్రహ రూపంగా స్వర్ణమయనమైనటువంటి పాత్ర యందు పాయసాన్ని అగ్నిదేవుడి ద్వారా పంపించారు. అగ్నిదేవుడు ఆ స్వర్ణ పాత్రలో పాయసాన్ని తెచ్చి ఈ విధంగా అంటున్నారు: గృహాణం పాయసం దివ్యం పుత్రీయం దేవ నిర్మితం లస్యసే పరమాత్మానం పుత్రత్వేన సంశయః. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి ఈ శ్లోక పరంపర ఏదైతే ఉందో అది అధ్యాత్మ రామాయణంలోంచి 3వ సర్గ 2వ శ్లోకం మొదలుగా 8వ శ్లోక పర్యంతం. ఈ 8వ శ్లోకంలో అగ్నిదేవుడు ఏమంటున్నాడు అంటే, హే రాజన్, గృహాణ పాయసం, ఈ పాయసాన్ని మీరు తీసుకోండి. యజ్ఞం చేయడం వల్ల ఒక లాభం అయితే ఉన్నట్టు అనిపిస్తోంది. పాయసం దొరికినా దొరక్కపోయినా బంగారు పాత్ర లభిస్తుంది. ఇది ఎలాంటి పాయసం? లౌకిక పాయసం కాదు. లౌకిక పాయసం అయితే ఏదో బాగుంది అనుకుంటాం, తింటాం, తిన్న తర్వాత అరిగిపోతుంది. ఆ తర్వాత కదా మీకు తెలుసు. ఇది అలాంటి పాయసం కాదుట. దివ్యం పాయసం, అలౌకికమైనటువంటి పాయసం. అంటే ఈ భూమి మీద దొరికేటువంటి పాయసం కాదు. దేవ నిర్మితం, దేవతల ద్వారా ప్రసాదింపబడినటువంటి పాయసం. పుత్రులను అనుగ్రహించగలిగినటువంటి పాయసం. ఈ పాయసాన్ని మీరు మీ భార్యలకు ఇవ్వండి. లస్యసే పరమాత్మానం పుత్రత్వేనం న సంశయః. అగ్నిదేవుడు చెప్పకనే ఇక్కడ చెప్తున్నాడు. ఆ విషయాన్ని చెప్పేశారు. నీకు పరమాత్ముడే పుత్రుడుగా జన్మిస్తాడు. అలా అన్నప్పుడు బహుశా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అనుకుని ఉంటారు, పరమాత్ముడి వంటి వాడు అంటే మహా గొప్పవాడు పుడతాడు అని ఉపలక్షణంగా ఆ వాక్యాన్ని వాళ్ళు స్వీకరించి ఉండవచ్చు. కానీ అగ్నిదేవుడు అబద్ధం చెప్తాడా చెప్పండి? అగ్నిదేవుడు మాత్రం చెప్పేశాడు, పరమాత్ముడే నీకు పుత్రుడుగా కలగబోతున్నాడు అని చెప్పేశారు. అందుకోసమే ఈ దివ్యమైనటువంటి పాయసాన్ని అనుగ్రహించారు అని చెప్పి
ఆ పాయసాన్ని దశరథ మహారాజుకి యజ్ఞప్రసాదంగా అందించారు. ఆ పాయసాన్ని దశరథుల వారు కౌసల్యాదేవికి కైకేయికి ఇచ్చారు. అలా ఇచ్చి మీరందరూ కూడా తగిన విధంగా భుజించెదరుగాక అని అన్నారు. కౌసల్య కైకేయి మొదట ఆ పాయసాన్ని సగం సగం భాగం చేశారు. వీరిద్దరూ మరి సగం సగం తింటే సుమిత్రాదేవి పరిస్థితి ఏమిటి? అందుకోసమే కౌసల్య తన భాగంలోని సగభాగాన్ని, అలాగే కైకేయి తన భాగంలోని సగభాగాన్ని సుమిత్రకి ఇచ్చారు. ఆ విధంగా దేవదత్తమైనటువంటి ఆ పాయస సేవనం చేత ఆ ముగ్గురు కూడా గర్భాన్ని దాల్చి సమయానుసారంగా 4 మగపిల్లలకు జన్మనిచ్చారు. కౌసల్యాదేవి రాముడికి జన్మనిస్తే కైకేయి భరతుడికి జన్మనిచ్చింది. అలాగే సుమిత్రాదేవి లక్ష్మణ శత్రుఘ్నులకు జన్మనిచ్చింది. ఆ పిల్లలందరికీ కూడా జాతకాది కర్మ సంస్కారాలను ఆ మహాతపస్వి అయినటువంటి వశిష్ఠ మహర్షుల వారి ఆధ్వర్యంలో అదంతా కూడా సంపన్నమైంది. ఆ పిల్లలందరికీ కూడా నామకరణం కూడా వశిష్ఠుల వారే చేశారు. సాధారణంగా నామకరణాది వ్యవహారం అంతా కూడా పురోహితుని ద్వారానే జరుగుతుంది. ఆ పేరుని ఆ ఆచార్యులు వారు, ఆ పురోహితుడు నిర్ణయించి నామకరణం చేస్తారు. అంతేగాని గురువుగారు మా పిల్లవాడికి ఈ పేరు పెట్టండి అని అనడానికి లేదు. నామకరణం అంటే పేరు పెట్టడమే కాదు, దానికి పరిశీలించాల్సినటువంటి విషయాలు చాలా ఉంటాయి. ఆ పిల్లవాడు పుట్టినటువంటి నక్షత్రము, గుణగణాలు వీటన్నింటినీ కూడా పరిశీలించి ఒక ప్రత్యేకమైనటువంటి శాస్త్రంలో అధ్యయనం చేసి తదనుగుణమైనటువంటి నామాన్ని పెడతారు. అంతేగాని తల్లి వైపు నుంచి ముత్తాత గారి పేరులో మొదటి అక్షరము, అలాగే తండ్రి గారి ముత్తాత గారి పేరులో మొదటి అక్షరము, అలాగే వీళ్ళేదో మొక్కుకున్నటువంటి దేవతలు ఉంటారు కదా, ఆ 12 మంది దేవతలు వాళ్ళ పేర్లు పెట్టి మరి దానికి ఇంకొక సాయిబాబా పేరు కలపాలి అంటూ సాయి అని కలుపుకుంటూ అలా కలుపుకుంటూ వచ్చింది ఇంత చాంతాడులా పేరు తయారవుతుంది. ఆ పేరు అర్థం పర్థం లేని పేర్లు. ఇంకోటి కూడా ఉన్నది, ఏదో వేదాల్లోంచో పురాణాల్లోంచో ఎక్కడి నుంచో మంచి పేరే పెడతారు. ఈ సహస్రనామాల్లోంచో ఎక్కడి నుంచో ఒక మంచి పేరు పెడతారు. మహాలక్ష్మి అని పేరు పెట్టారు. కానీ పెట్టినా సరే పిలిచేది ఏ పేరుతో పిలుస్తారు? పండు. పెట్టింది మహాలక్ష్మి, పిలిచేది పండు. ఆ అమ్మాయి పెద్ద అయ్యాక అంటుంది, ఏంటమ్మా పండు ఏంటమ్మా, ఇంకేం పేరు దొరకలేదా అని అంటుంది. అలాగా పెట్టింది ఒకటి, పిలిచేది ఒకటి. చంటి, చిన్ని, లడ్డు. అలాగే వీడికి పెట్టిన పేరు దానికి దీనికి అసలు సంబంధమే ఉండదు. వీడి పేరేమో సుందరేశ్వరుడు, వాడి మొహం చూస్తుంటే భయం వేస్తుంది. పేరేమో అభయంకర్, కానీ వాడి దగ్గి వాడే భయపడుతూ ఉంటాడు ఏమైందా అని. పేరేమో విద్యాధరుడు, ఏం చదివు నాయనా అంటే ఆ ఒక్కటి అడక్కంటాడు. కానీ మహాత్ములు అలా పేర్లు పెట్టరు. ఆ పేరు ఆ పిల్లవాడి యొక్క తత్వాన్ని ప్రదర్శించేదిగా ఉంటుంది. ఆ నామంతో ఆ పిల్లవాడిని పిలిచి 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 ఆ గుణాలు ఆ పిల్లవాడిలో వచ్చే విధంగా ఉంటాయి. అన్నింటికంట మించి ఆచార్యుడు ఆశీర్వదించి పెట్టినటువంటి పేరు, దాని యందు ఉండేటువంటి మహాత్యం వేరుగా ఉంటుంది. ఆ విధంగా
దశరథుల వారి నలుగురి పిల్లలకు వశిష్ఠుల వారు నామకరణం చేశారు. కౌసల్య కుమారుడికి రాముడు అని పేరు పెట్టారు. కైకేయి కుమారుడికి భరతుడు అని పేరు పెట్టారు. సుమిత్రాదేవి కొడుకులైనటువంటి కవలలకు వారికి లక్ష్మణుడు, శత్రుఘ్నుడు అని పేరు పెట్టారు. అలా వారికి ఎందుకు ఆ పేర్లే పెట్టారు అన్నదాన్ని కూడా అధ్యాత్మ రామాయణం ఆ విషయాన్ని కూడా తెలియజేస్తోంది. యస్మిన్ రమంతే మునయో విద్యయా జ్ఞానవస్థితౌ తం గురు ప్రాహరామేతి రమణాత్రమయిత్యపి. అజ్ఞానాన్ని పోగొట్టుకున్నవారు, జ్ఞానమును పొందినటువంటి మునులు నిరంతరము ఎవరి యందు రమిస్తూ ఉంటారో అతనికి రాముడు అని పేరు. రాముడు అని పేరు పెట్టారు. తం గురు ప్రాహారామేతి. ఆ గురువు గారు ఆ పిల్లవాడిని రాముడు అని పిలిచారు. రమణాద్రామ ఇత్యపి. దీనికి ఇంకొక అర్థం కూడా ఉన్నది. ఏమిటి అంటే, ఎవరైతే తమకు ఆనందాన్ని కలుగజేస్తారో, తనను ఆశ్రయించినటువంటి వారికి సతతము ఆనందాన్ని అనుగ్రహిస్తాడో, వారిని రమింపజేస్తాడో, కాబట్టి ఆ కోణంలో కూడా రాముడు అని పిలువబడుతున్నాడు. ఇది రామచంద్రస్వామి నామకరణం వెనకాతల ఉన్నటువంటి ఉపదేశం. భరణాత్ భరతో నామ లక్ష్మణం లక్ష్మణాన్వితం శత్రుఘ్నం శత్రుహంతారం ఏవం గురురభాషత. రెండో పిల్లవాడికి భరతుడు అని నామకరణం చేశారు. భరతుడు అంటే ఎంత భారాన్నైనా మోయగలిగిన వాడు, రాజ్యభారాన్నైనా సరే భరించగలడు, అలాగే కష్టభారాన్నైనా సరే భరించగలడు. అందుకోసం భరతుడు అయ్యాడు. భరణాత్ భరతః. రాజ్యభారాన్నైనా వహించగలడు, కష్టభారాన్నైనా సరే భరించగలడు. ఇలా అన్నప్పుడు భరతుల వారి చరిత్రను ఒక్క క్షణం స్మరించండి. రాముల వారు అరణ్యవాసం చేసినప్పుడు రాజ్యాన్ని ఎలా పరిపాలించాడు అంటే, అరణ్యానికి వెళ్ళినప్పుడు రాజ్యంలోని ఖజానాని లెక్క ఏమిటో రాశాడు. ఆ తర్వాత 14 ఏళ్ల తర్వాత రామచంద్ర స్వామి తిరిగి వచ్చినప్పుడు ఆ సమయంలో ఆయనకి మళ్ళీ కూడా ఆ ఖజానా లెక్క చెప్పారు. అది ఎన్నో రెట్లు పెరిగిపోయింది. దాని అంతటినీ కూడా భరతుల వారు రామచంద్రస్వామి చరణాలపై అంకితం చేశారు. స్వామి, ఈ సంపదంతా మీది, తీసుకోండి. అదే మన తమ్ముడో అన్నో అయి ఉంటే చిరిగిపోయినటువంటి గుడ్డలు ఇచ్చేవాడు. నువ్వు వెళ్ళిన తర్వాత చాలా అరిష్టం వచ్చింది, అకాలం వచ్చింది, ధనం అంతా ఖర్చు అయిపోయింది, ఇదిగో మిగిలింది ఇదే అని ఇస్తాడు. రాముడు అరణ్యంలో ఉన్నంతకాలము ఆ రాజ్యభారాన్ని వహించాడు. ఆ రాజ్యాన్ని అంతటినీ కూడా పరిపాలించిన కాలంలో పాదుకలను సింహాసనం మీద పెట్టాడు. తను నంది గ్రామంలో ఒక తపస్విలాగా జీవితాన్ని గడిపాడు. అలాగా మహా కష్టాన్ని కూడా భరించాడు. కాబట్టి భరతుడు. ఆ తర్వాత లక్ష్మణం లక్ష్మణాన్వితం. పరమశుభ లక్షణాలన్నీ కూడా ఒక చోట ఒక రాశిలాగా పోస్తే బహుశా ఇలాగ ఉంటుందేమో అని అనిపించేటువంటి దివ్యమంగళ స్వరూపం, దివ్యమంగళ వ్యక్తిత్వము లక్ష్మణస్వామి వ్యక్తిత్వం. లక్ష్మణస్వామి కూడా రామచంద్రస్వామితోటి 14 సంవత్సరాలు కష్టాలను అనుభవించాడు. అడవికి వెళ్లాల్సిన నియమం లక్ష్మణుడికి లేదు. కానీ అన్నగారు ఎటు వెళితే అదే నాకు అయోధ్య అని అనుకున్నాడు.
సుమిత్రాదేవి అలాంటి ఉపదేశాన్ని చేసింది. ఆ సంఘటన వచ్చినప్పుడు దాన్ని వివరంగా చెప్తాను. రామాయణం అంతా కూడా ఒక్క శ్లోకంలో చెప్పండి అని అంటే ఆ శ్లోకం చెప్పాలి. నాయనా లక్ష్మణ, రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజం అయోధ్యాం అటవీం విద్ధి గచ్చతాత యథా సుఖం. నువ్వు రాముణ్ణి అన్నగారిలా చూడకు. దశరథ మహారాజే శ్రీరామచంద్రమూర్తి. అలాగే నీకు సీత వదినగారు కాదు, మాం విద్ధి, సీతయే నీ తల్లి అని అనుకో. అంటే నేనే సీతమ్మ వారిని, సీతమ్మ వారికి చేసినటువంటి సేవ నువ్వు నాకు చేస్తున్నట్లుగానే భావించు. అలాగే నువ్వు వెళుతున్నది అరణ్యానికి కాదు, రాముడు అక్కడ ఉంటాడు కాబట్టి ఎక్కడ రాముడు ఉంటే అదే అయోధ్య. రాముడు ఇక్కడ లేడు కాబట్టి మేము అడవిలో ఉన్నట్టు లెక్క అంటూ ఒక అద్భుతమైనటువంటి ఆ శ్లోకం, ఆ ఉపదేశం సుమిత్రాదేవి చేస్తుంది. ఆ సంఘటన వచ్చినప్పుడు దాన్ని ఇంకా వివరంగా చూద్దాం. తల్లి చెప్పినా కూడా వినాలని ఎక్కడున్నదండి. కానీ అలాంటి దివ్య లక్షణ లక్షితుడు లక్ష్మణుడు. ఇదంతా కూడా వశిష్ఠుల వారికి తెలుసు కాబట్టి ఇతను లక్ష్మణుడు అని పేరు పెట్టారు. శత్రుఘ్నం శత్రుహంతారం. ఎంత బలవంతుడైనటువంటి శత్రువైనా సరే క్షణకాలంలో మట్టు పెట్టగలిగినటువంటి శక్తి కలిగిన వాడు కాబట్టి అతను శత్రుఘ్నుడు అని నామకరణాన్ని చేశారు. అలాగా అనుగ్రహించారు. ఏవం గురుర భాషత, ఆ విధంగా ఒక్కొక్క పిల్లవాడి పేరు ఆ గురువు గారు పెట్టారు. ఆ విధంగా శ్రీరామచంద్రస్వామి జననము నామకరణము అన్నది జరిగింది. వీరు నలుగురు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు, వారి లీలలు ఏమిటి, రాముడు కౌసల్యాసుఖవర్ధిత రామా ఎలాగ అయ్యాడు అన్నది తర్వాత తరగతిలో దర్శించే ప్రయత్నం చేద్దాం అని తెలియజేసుకుంటూ నా మాటల్ని ఎంతో శ్రద్ధగా వింటున్న మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ హరి ఓం తత్సత్.